అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా మన రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలు జిల్లా, అటు తెలంగాణకు బార్డర్ అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాకు జీవాధారం, తాగడానికి సాగడానికి పారుతున్నటువంటి తుంగభద్ర నది పైన ఈరోజు కొన్ని ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చింది. 0.35 టీఎంసీలు మేము కట్టుకుంటాము, ఆ పర్మిషన్ ఇవ్వండి, దానికి సంబంధించిన డబ్బులు మేమే ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం వారు అందులో చెప్పినట్టుగా మన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినాము, మీరు దాన్ని అంగీకరించినట్టు తెలపండి అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం వారు ఇరిగేషన్ మినిస్టర్ బోసరాజు గారు చెప్పారు. ఇది ముఖ్యంగా మన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని మన కుమ్మలనూరు అనే గ్రామము, అటువైపు కర్నూలు జిల్లా రాయచూరు జిల్లా చీకలపరివి అనే గ్రామం దగ్గర వస్తుంది. ఈ మధ్యలో వాళ్ళు 0.37 158 కోట్లు ఖర్చు అవుతుంది, అవి మేమే భరిస్తాం, మీరే ఆపరేషన్ చేసుకోండి అన్నట్లు పేపర్లో చూసాం. ఇది చాలా రోడ్ కమ్ బ్రిడ్జ్ వరకు వాళ్ళు చెప్తా ఉన్నారు. రోడ్డు ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి రావడానికి పోవడానికి అవసరమే, దానికి ఎటువంటి అబ్జెక్షన్ మాకు లేదు. అయితే బ్రిడ్జి పెట్టి ఆ బ్రిడ్జి కింద వాటర్ ఆపుతామంటున్నారు. అది 0.35 టీఎంసీ అంటే చాలా తక్కువ నీళ్ళ శాతం, ఆపరేషన్ కూడా మీరే చేసుకోండి అని చెప్తా ఉన్నారు. కానీ కర్ణాటక ప్రభుత్వం వారు చెప్పేది ఒకటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అంతకుముందు అప్పర్ తుంగభద్ర కానీ లేక అల్మట్టి పైన కానీ చాలా చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు, ఆంధ్ర రాష్ట్రానికి చాలా అన్యాయం చేశారు. ఇప్పుడు కూడా 0.35 ఎంసీ చెప్తున్నారు, కానీ అక్కడ మన ఇరిగేషన్ అధికారులు పోతే దాదాపు 2-3 నుంచి టీఎంసీలు నీళ్లు ఆపి, ఆ నీళ్ళు ఆపరేషన్స్ ఏమో మనకని చెప్తారు, అక్కడ లిఫ్టీలు పెట్టేసి కొట్టేస్తారు. ఈరోజు మనం హొస్పేట్ డ్యామ్ పైన పోయి చూస్తే ఈరోజు వర్షాలు బాగా వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది లేదు, వర్షాలు రానప్పుడు కర్నూలు పట్టణానికి తాగడానికి నీళ్లు కానీ, లేక కేసీ కెనాల్ కానీ, లేక కర్నూలు జిల్లా ముఖ్యమైనటువంటి పడమట వైపు ఉన్నటువంటి మంత్రాలయం కావచ్చు, లేకుంటే ఎమ్మెగనూరు కావచ్చు, కోడుమూరు కావచ్చు, కేసీ కెనాల్ కావచ్చు, ఇవన్నిటికీ మనం రాజస్థాన్ ఎడారి మాదిరి ప్రాంతం అయిపోతుంది. వర్షాలు రాలేకపోతే ఆ నీళ్ళు అటు లిఫ్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు మేము ఆమోద్యమైనటువంటి పరిస్థితి లేవు ఇక్కడ. ఎందుకంటే మనం అసలే కరువు జిల్లా, అసలే వలసలు పోయే జిల్లా, అసలే ఇబ్బంది పడుతున్న జిల్లా. అటు తెలంగాణకు ఇటు కర్నూలుకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. మేము అడుగుతున్నది గుండ్రేవలు కట్టుకుందాం, గుండ్రేవలు కట్టుకుంటే ఆ బ్యాక్ వాటర్ కావాలంటే ఆ కర్ణాటక వరకు కూడా ఇబ్బంది ఏం లేదు. మాకు గుండ్రేవలకు సహకరించండి, మీరు పైన ఏం కట్టుకునే కూడా మాకేం అభ్యంతరం లేదని మనం చెప్తా ఉన్నాం వాళ్ళకి. వాళ్ళు గుండ్రేవలకు సహకరిస్తే అటు తెలంగాణ బాగుపడుతుంది, ఇటు రాయలసీమ బాగుపడుతుంది, అటు కర్ణాటక ప్రభుత్వానికి కూడా ఏం నష్టమేం లేదు. కాబట్టి వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు, మేము డబ్బులు ఇచ్చి మేమే కడతాము, మీకే ఆపరేషన్ చేస్తాం, ఆపరేషన్స్ అంతా పెట్టుకోండి అంటే మా మీద ఇంత ప్రేమ ఉన్నందుకు చాలా సంతోషం. కానీ మీరు గుండ్రేవులకు కట్టుకునేదానికి పర్మిషన్లకు అడ్డు చెప్పొద్దని నేను కర్ణాటక ప్రభుత్వాన్ని మీ ద్వారా పత్రికల ద్వారా వేడుకుంటున్నాం. అయ్యా, మీరు రైతాంగానికి ఎంత చేస్తున్నారో మాకు కూడా రైతాంగంకి నీళ్ళు, అలాగే తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి గ్రామాలు మా కర్నూలు జిల్లాలో ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇటువంటి ప్రాజెక్టుల పేరుతో మీరు చెబుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. మా ఇరిగేషన్ అధికారులు సర్వే చేశారు, అది 0.35 టీఎంసీ కాదు. ఆ పొడవు నుంచి ఈ పొడవు దాదాపు లెక్క చేసినప్పుడు దాదాపు 3 టీఎంసీలు. ఆ టీఎంసీ నీళ్ళు ఆపుకొని అటు కర్ణాటక ప్రభుత్వం లిఫ్ట్ ద్వారా కొన్ని వేల ఎకరాలకు తీసుకొని పోతారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు అలాగా ఈ కౌతాలం మండలంలో ఈ కుమ్మలూరు క్యాంపు నుంచే మనకు కింద ఉన్నటువంటి పొలాల లిఫ్ట్లన్నీ ఎండిపోయే పరిస్థితి. చాలా లిఫ్ట్లు ఉన్నాయి మనకు, పులికొనం ఉన్నది, కులకుర్తి ఉన్నది, లేక సుంకేశ్వర డ్యామ్ ఉన్నది, లేకుంటే చాలా లిఫ్ట్లు ఉన్నాయి. లేక ఎమ్మెగనూరు నియోజకవర్గం కావచ్చు, మంత్రాలయం నియోజకవర్గం కావచ్చు, కర్నూలు నియోజకవర్గం చాలా లిఫ్ట్లు ఉన్నాయి. ఒకవేళ ఏమాత్రం వర్షాలు దేవుడికిన మనకు కనకరించకపోతే చాలా తీవ్రమైన ప్రమాదంలో పడతాం. కాబట్టి 2 రాష్ట్రాలు కాదు,
3 రాష్ట్రాలు కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే ఈరోజు మేము మా రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టరు, అందులో కర్నూలు జిల్లా యొక్క ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారి దృష్టికి అయితేనేమి, అలాగే మా మంత్రివర్యులు భరత్ గారు అయితేనేమి, అలాగే మన ఫరూక్ భాయ్ అయితేనేమి, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి, ఇక్కడ 14 మంది కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరితో మేము మాట్లాడుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ విషయం పైన చాలా జిల్లా అధ్యక్షుడు మెసేజ్ థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.